children, good morning Nana. How are you? I hope we are all fine and I hope we are all doing your homework because I did not see your homework, that's why. So yesterday we are discussing in previous class Nana. So should okay na manaki. So let us have a look at the following sentence from the text. నిన్న మనము టెక్స్ట్ బుక్ లో నుండి పేజీ నెంబర్ 45 లోని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో అలా ఓపెన్ అయ్యి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 45. సో దాంట్లో నుండి నిన్న షుడ్ మనం నిన్న ఏం చెప్పుకున్నాము, షుడ్ గురించి చెప్పుకున్నాం కదా. అదే విధంగా మనకి షుడ్ని మనము ఏ విధంగా షుడ్కి సంబంధించిన ఏ విధంగా రాసుకోవాలి ఆ క్లాస్లో చెప్పుకున్నాం అనుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ షుడ్ మనము ఈ షుడ్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామన్న ఇది మనకి షుడ్ అనేది మనకి బాధ్యతగా, షుడ్ అనేది మనకి బాధ్యతగా. సో అదేవిధంగా విధిగా సో చేయాల్సిన విధిగా చేయాల్సి పనులను షుడ్ అనే సో helping verb వాడాలి. ఓకేనా. సో మనము ఈ ఏంటది మనం షుడ్ అంటేనా బాధ్యతగా విధిగా చేయాల్సి పనులను సో షుడ్ అనే హెల్పింగ్ వర్బ్కి వాడాలి. ఓకేనా. సో దీంట్లో పనులను సో మనకి పనులను తెలపడానికి షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. పనులను తెలపడానికి ఇక్కడ తెలపడానికి. ఓకేనా. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ వాడాలని చెప్పుకున్నాం కదా, దానికి ఒక సో ఫార్ములా ఉందమ్మా. చూడండి ఇక్కడ ఫార్ములా. సో ఇక్కడ ఫార్ములా చూడమ్మా. సబ్జెక్ట్ షుడ్ verb plus object plus ఓకేనా. ఇక్కడ మనము ఏంటిది సబ్జెక్ట్ అంటే మనము అయినా వీనా ఏది. షుడ్ అంటే మనము బాధ్యతగా చేయాల్సిన పని, వెర్బ్ అంటే క్రియ. సో ఆబ్జెక్ట్ అంటే ఇచ్చింది ఇక్కడ చూద్దామని. ఇక్కడ మనము వి షుడ్ ఇక్కడ వి షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. మనం తప్పకోకుండా మన బాధ్యతగా విధిగా టీచర్స్ని మనము మనము గౌరవించాలా వద్దా. ఇందులో ఏంటది వి సబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ మామూలుగా షుడ్. ఓకేనా. సో వెర్బ్ ఏంటది ఇక్కడ మనకి వెర్బ్ వచ్చేసి వెర్బ్ 1. ఇక్కడ వెర్బ్ 1 ఏంటది రెస్పెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటది సో అవర్ టీచర్. ఆబ్జెక్ట్ ఏంటమ్మా సో అవర్ టీచర్. ఇక్కడ ఇప్పుడు చూడండి. సో వి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ ఓకేనా రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ వెర్బ్ 1 మనకి వెర్బ్ ఉన్నాయి కదా, ఫార్మ్స్ ఉన్నాయి కదమ్మా. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. సో V1 plus inform.
ఇన్ఫార్మ్ ఇవి రాపించాం కదా, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటది, ఇక్కడ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ షుడ్, అదేవిధంగా సో వెర్బ్ 1 అండ్ ఆబ్జెక్ట్ ప్లస్. ఓకేనా. వి షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. మనం తప్పకోకుండా టీచర్స్ అనే కాదు నాన్న, మన పెద్దలందరినీ గౌరవించాలి, మన అమ్మా నాన్నని గౌరవించాలి, అదేవిధంగా మన నైబర్ ఎవరు వచ్చినా మనం అందరినీ మనము గౌరవించాలి కదా. సో ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ ఏంటది, సో వి, సో షుడ్. ఓకే, షుడ్ అనేది అది మనం బాధ్యతకి విధిగా చేయాల్సింది. ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఏంటది, ఇక్కడ వెర్బ్. ఓకేనా. సో అవర్ టీచర్స్, రెస్పెక్ట్ ప్లస్ అవర్ టీచర్స్, అవర్ టీచర్స్. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ అమ్మా. సో అదేవిధంగా ఇంకా అంటే మనం ప్రతిరోజు కూడా టీచర్ని గౌరవించాలి. ఓకేనా. వి షుడ్ గో టు స్కూల్ రెగ్యులర్లీ. వి షుడ్ గో టు స్కూల్. వి షుడ్ గో టు స్కూల్. మనం ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళాలా వద్దా, గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఓకే. సో ఇందులో ఏంటది నాన్న, సో వి ఇది సబ్జెక్టు, షుడ్ తప్పక. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గో టు ఏంటది, సారీ గో. ఇక్కడ గో ఏంటది, ఇక్కడ వెర్బ్ 1 గో. ఓకేనా. వి వెర్బ్. సో స్కూల్, టు స్కూల్ రెగ్యులర్లీ ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడమ్మా, సో వి ప్లస్ షుడ్ ప్లస్ గో ప్లస్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఓకే. సో ఈ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలమ్మా. సో మీరు కూడా వీలైతే కొన్ని సెంటెన్స్ని తీసుకొని వాటిని ఫామ్ చేసి రాసి పంపండి. ఓకేనా. సో షల్ ఐ రబ్ దిస్ అమ్మా. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ వన్. సో you should maintain we should maintain punctuality. మనం స్కూల్కి రెగ్యులర్గా పంచువాలిటీ ప్రకారం రావాలి, ఎలా వస్తే అలా రాకూడదు నాన్న. ఓకేనా. సో మనం ఇది రోజుగా బాధ్యతకు విధిగా చేయవలసింది. ఓకేనా. వి షుడ్ స్పీక్. సో స్పీక్ పొలైట్లీ అంటే మనము సో అందరితో ఏ విధంగా మాట్లాడాలి, సో మనము మర్యాదగా మాట్లాడాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వి షుడ్ సో వేక్ అప్ ఎర్లీ in the morning. We should wake up early in the morning. మనం ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా లేవాలి. ఓకేనా. సో you should keep we should keep cleanly. You should keep cleanly. So our
ఓకేనా. మనం ఉండే క్లాస్ రూమ్ కూడా ఎలా ఉండాలి, నీట్గా ఉంటేనే మనము సో మనకి చక్కగా క్లాసులు వినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ కదా we should learn good habits and good manners also. ఓకేనా. తప్పకుండా మనము మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఎందుకని స్కూల్లో ఎక్కువగా మీకు గుడ్ మేనర్స్ గుడ్ హ్యాబిట్స్ అవే కదా నేర్పేది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాస్ రూమ్లో మీకు ప్రతిరోజు డిసిప్లైన్ సో ఇవే కదా నేర్పించేది, అవునా. సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, మనము కంపల్సరీగా సో గుడ్ హ్యాబిట్స్ కానీ గుడ్ థింగ్స్ని మనం రిసీవ్ చేసుకోవాలి. బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి లిమిట్ వదిలేయాలి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ we should write without mistakes. Okay, next one, we should cut our nails. We should cut our nails. We should cut our hair also. ఓకే, సో మనం ఇవి మరి ఏంటది రెగ్యులర్గా మనము స్కూల్కి రావాలి. సో పంక్చువాలిటీస్ని మెయింటైన్ చేయాలి. అండ్ అదేవిధంగా సో ఎర్లీ మార్నింగ్ లేవాలి. అందరి పట్ల మనం ఎలా ఉండాలి, పొలైట్ మర్యాదగా ఉండాలి. సో అదేవిధంగా మనము తప్పకుండా మనం ఉండే క్లాస్ రూమ్ నీట్గా ఉంచుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు కూడా నీట్గా ఉండాలి. అండ్ అదేవిధంగా వీ షుడ్ రైట్ వితౌట్ మిస్టేక్, తప్పులు లేకుండా చూసుకోవాలి. వీ షుడ్ కట్ యువర్ నెయిల్స్, వీ షుడ్ కట్ యువర్ హెయిర్, సో ఎక్సెట్రా. ఓకేనా, ఇవన్నీ కూడా మనం తప్పక పాటించాల్సినవి. వీ షుడ్ రైట్ యువర్ హోంవర్క్. ఓకేనా. నెక్స్ట్ వన్, సో షల్ ఐ రబ్ దిస్ నానా? సో స్క్రీన్ షాట్ తీసి రాసుకోండి. ఓకేనా. మనకి టెక్స్ట్ బుక్లో అడిగాను నానా. సో షుడ్ అండ్ ఇంకేమన్నా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో సో మస్ట్ నాట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్, నెక్స్ట్ నానా మస్ట్, సారీ నెక్స్ట్ షుడ్ నాట్. నెక్స్ట్ వన్ షుడ్ నాట్ అంటే మనం చేయకూడని పనులు తెలపడానికి. మనం చేయకూడని సో పనులను తెలపడానికి తెలవడానికి షుడ్ నాట్ని వాడాలి. ఓకేనా. అంటే మనం ఏవైతే పనులు చేయకూడదు, షుడ్ నాట్ అంటే మనం చేయకూడని పనులను తెలవడానికి షుడ్ నాట్. ఇప్పుడు దాకా మనం షుడ్ అంటే బాధ్యతగా విధిగా చేయాల్సింది గురించి చెప్పుకున్నాం అమ్మా. ఇప్పుడు ఏంటిది షుడ్ నాట్, చేయకూడనివి. ఓకేనా. సో ఇవి షుడ్ నాట్ చేయకూడని పనులు ఏంటో సో టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్ నానా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ యువర్ క్లాస్
after write given homework, after send your homework. First of all of you attend the class and write your homework and send your homework. So all of you don't listen and leave it. Regularly told but listen and leave it all student. So compulsory should, okay now, must attend the class. Okay, so bye now, take care, see you tomorrow, again meet you.